పనిచేయడానికి ఎందుకయ్యా పని ఆపాలి? 10 ఏళ్ల తర్వాత రోడ్డు వేస్తున్నారు. ఇవాళ అష్టమి, రేపు నవమి, ఎల్లుండేరా మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు ఏంటి రోడ్డు? ఆ ముహూర్తం నాడే ఎమ్మెల్యే తమ్ముడికి పెళ్లిరా. ఆ పెళ్లికి మన సీఎం గారు వస్తున్నారు, అందుకే ఈ రోడ్డు వేస్తున్నాం. అంటే 10 ఏళ్లుగా ఈ గతుకుల రోడ్లో వెళ్తున్న ప్రజల కోసం మీరు రోడ్డు వేయట్లేదా? 10 ఏళ్లకోసారి 15 ఏళ్లకోసారి వచ్చే సీఎం కోసం మీరు రోడ్డు వేస్తున్నారా? కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు. మేము మోసపోయినట్టు సీఎం మోసపోకూడదు. ఈ రోడ్డు ఎంత ఘోరంగా ఉందో ఆయన చూడాలి. ఈ రోడ్డు ఇలాగే ఉండాలి. రోడ్డు వేయమన్నది ఎమ్మెల్యేనేరా? నోరు లేచిందో పీక తెగుద్ది. మీ ఎమ్మెల్యే ఏమన్నా పెద్ద పుడింగారా? మేం చెబుతున్నాం. హలో. ఒక్కడు కూడా పని చేయడానికి వీల్లేదు. చేస్తే అయిపోతారు. విన్నారా అన్న? ఓ 10 మంది వచ్చి మన పని అంతా ఆపేశారు. ఎక్కడ్రా చుట్టబ్బాయి? ఎవర్రా వాళ్ళు? అదే అన్న కేబుల్ టీవీ ఈశ్వర్ గారితో తిరుగుతుంటారే నలుగురు 5 ఎదవలు. ఆ చవట్లే. ఎవడొచ్చినా సరే. కాంట్రాక్టర్ బుద్ధుందా నీకు? పబ్లిక్ చెప్తున్నారుగా, రోడ్డు వద్దు, గాడిద గుడ్డు వద్దు, అందరినీ పంపించే. అందరూ పని ఆపేసి వెళ్ళిపోండి. ఇవాళ ఎంతమంది వచ్చారు పనిలోకి? 30 మంది వచ్చారన్న. వీళ్ళ పుణ్యమా అని ఆ 30 మంది జీతం నీకు లాభం. అది సరే, మన పని ఆగిపోయింది కదా. ఇక పైనే అసలు పని మొదలవుతుంది. రాయ్. ఏంటే ముగుడికేసి లుక్కులు ఇస్తున్నావు? పోవే. కాంట్రాక్టర్ చెప్పన్నా. వీళ్ళంతా ఎవరో తెలుసా? తెలీదన్నా. ఇదిగో ఇక్కడ నించున్నారే పబ్లిక్. వీళ్ళ అమ్మ, బాబు, అక్క, చెల్లెలు, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, బావలు, మరదళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మొత్తం అందరినీ దించేశా. వీళ్లతో రోడ్డు వేయించు. వీళ్లలో ఏ ఒక్కరు నోరు తెరిచినా ఇక్కడున్న అన్ని తలలు నరికేస్తే రాయ్. వాళ్ళని లాక్ చేయండి. ఒళ్ళుంచి పని చేయండి రా. త్వరగా పరిగానే జాగ్రత్తగా చేయండి. అక్కడ సరిగ్గా తారిపోయిరా. ఎమ్మెల్యేనరా? అక్కడేం చేస్తావే? పని చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? అన్నా, పిల్లాడు ఏడుస్తున్నాడన్నా. ఇప్పుడు నీ పిల్లాడికి జోలు పడడానికి వెళితే తర్వాత నీ ముగుడు కోసం శోకాలు పెట్టాల్సి ఉంటది. ఇదిగో నిన్నే జోల శోకాల. పో 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 పో. చల్లగా మజ్జిగ తీసుకురారా. రా, నువ్వొక్కడవే మిగిలావు. రేయ్, సారు చేతికి తారివ్వండ్రా. చూడు, నేను 10 లెక్క పెడతాను.
ఆలోగా అందరినీ వదిలేసి. వదలలేదంటే 1 రేయ్, వదలకపోతే ఏం పీకుతావురా? 2 అరే ఏం పీకుతావో చెప్పి లెక్కట్రా. 3 ఈ అబ్బా! ఓయ్, ప్రతి మనిషి చావు ఎముడి చేతిలో, కానీ మీ చావు వీడి చేతిలో. ఓయ్, వాడు 10 లెక్కెట్టిన మరుక్షణం అడ్డంగా నరికేయండి. రాయ్, లెక్క పెట్టరా. 4 5 6 వద్దు, చెప్పొద్దు బాబు. ఈ రోడ్డు పని మేము చూసుకుంటాం. ఉన్న ఒక్క బిడ్డని చంపేస్తారు. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. 7 వద్దన్నా, వాళ్ళన్నంత పని చేస్తారు. మీరు వెళ్ళండి అన్నా, నేను చూసుకుంటాం. 8 అలా వద్దన్నా, మా ఆయన్ని అన్యాయంగా చంపేస్తారు. మా గురించి ఆలోచించొద్దు. నువ్వు వెళ్ళన్నా. 9 రాయ్, లెక్కట్రా. 10 చెప్పరా. ఎందుకురా వెనక్కిపోతున్నా? నువ్వు మగాడివైతే చెప్పరా. నువ్వు మగాడివి కాదా? కొజ్జావా? మగాడివైతే చెప్పరా. ఏంటన్నా మీ తమ్ముడు లాక్కొచ్చాడు? 10 రేయ్, తమ్ముడు వదలమను. రేయ్, వదలండిరా, వదలు. 10 ఏళ్లగా ఇక్కడ రోడ్డు వేయిస్తున్నట్టు నువ్వు గవర్నమెంట్ దగ్గర 4 సార్లు డబ్బు తీసుకున్నావు. ఆ డబ్బుతో నువ్వు ఎన్ని ఇళ్లు కొన్నావో, ఎన్ని పొలాలు కొన్నావో సీఎంకి తెలియాలి కదా. కనుక సీఎం ఇక్కడికి వచ్చి వెళ్లేంత వరకు ఈ రోడ్ ఇలాగే ఉండాలి. రే చెంచా, ముహూర్తం ఎన్నింటికి? 7 నుంచి 8 లోపు. ఆహా, అప్పుడు 6:30 వీడి పెళ్లికొడుకు వేషంలో అక్కడికి వస్తాడు. ఈలోగా రోడ్డు వేస్తాను, గీడు వేస్తాను అని ఏదైనా లొల్లి పెట్టారనుకోండి, నేను లొల్లి పెడతా. వీడిని చంపి. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఎమ్మెల్యే గారు తమ్ముడు పెళ్లికండి. పెళ్లికి వెళ్తున్నామా, పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్తున్నావా? వార్ ట్యాంక్ లో వెళ్తున్నట్టుగా ఉంది. అమ్మా, ఏంటి ఆ సౌండ్? సైరన్ సౌండ్ అండి. అవును, హైవేలో 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నావా? ఎవడైనా కారు కింద పడి చచ్చిపోవడానికే. ముందు ఆ సౌండ్ పీకేవయ్యా. అబ్బా, ఈ రోడ్లో కారులో పోయే బదులు నడిచే వెళ్ళొచ్చు. ఆపోయా. మన నమ్మకానికి ఇది సాటిరా. రావయ్యా. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాల్లో నీలాంటి వాళ్ళ వల్లే ప్రజలకు సరిగ్గా పోయి చేరటం లేదు. నువ్వు దోచుకు తినడం ఇంతతో ఆపేయి. నీ సొంత ఖర్చుతో ఈ రోడ్డు వేసి వాళ్ళే. అప్పుడే నీకు రాబోయే ఎన్నికల్లో సీటు, లేదా నిన్ను శాశ్వతంగా పార్టీలోంచి తీసేస్తాను. అన్నా, ఏం చేయబోతున్నారో? సీఎం చెప్పినట్టు మీ సొంత ఖర్చుతోనే రోడ్డు వేసేస్తారా? నోర్ము ఇవయ్యా. అన్నయ్య, ఆ ఈశ్వర్ ఏ రోడ్డు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆ రోడ్లోనే వాడిని చంపి పాతి పెట్టి కంకరేసి తారు పోసి రోడ్డు వేసి సమాధి చేసేద్దాం. ఇప్పుడు వాడి మీద చేయి పెడితే విషయం సీఎం దాకా వెళ్తుంది. వచ్చే ఎలక్షన్లో నాకు సీట్ రావాలి, మళ్ళీ నే ఎమ్మెల్యేనవ్వాలి. అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి. దారికి అడ్డంగా నిలబడతావేరా? ఎక్కడికి బయలుదేరావు? నేను ఎక్కడికైనా పోతాను, నీకెందుకు? బెజవాడలో ఉంటున్న మీ అన్న ఇంటికి వెళ్తున్నావు. 7:30 కృష్ణా ఎక్స్ప్రెస్ అన్రిజర్వ్డ్. వితౌట్ లో వెళ్ళాలనుకుంటున్నావా? అని ఎవరన్నారా? ఎవరక్కడ? నేనే అన్నాను. ఏవే, ఈ అన్నయ్యకి చెల్లెల సపోర్టా? చిలా చూడు, 10 ఏళ్లప్పుడు మొదలెట్టిన నీ తన్నులాటలు ఇప్పటి వరకు మానలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేతో కూడా పెట్టుకున్నావు. ఇక మీద నీతో నేను ప్రశాంతంగా ఉండలేను. నీ గురించి నాకు అనవసరం. నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమా, కోపగించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయే వయసు ఇది?
డ్రామా ఇంటికి వెళ్దాం. సందు దొరికితే అన్న ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు. అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ ఒట్టు. ఆటో బడిది. ఏమా ఈ రోజుల్లో కొడుకులే కంపెనీని ఇంట్లోంచి తరిమేస్తున్నారు. మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు. డబ్బులు కూడా ఇవ్వద్దు. ఇదిగోండి సంచి తీసుకొని బయలుదేరండి. పోలు దొరికారు. అరే రండమ్మా. లోపలికి రా. బాబు, ఏం బాబు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? ఏ నన్ను చూస్తుంటే పెద్దవాడిగా కనపట్లేదా? సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను. పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా? చెప్తాను. సర్లే, చైర్ తీసుకొచ్చి. కూర్చోండి. సరేలే, ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పు. దాందే ఉంది, చెప్పేస్తే పోయే. గంగమ్మ గంగయ్య. గంగమ్మ గంగయ్య. రంగమ్మ రంగయ్య. రంగమ్మ రంగయ్య. మంగమ్మ మంగయ్య. మొంగమ్మ మంగయ్య. నెక్స్ట్ మునమ్మ. మునయ్య. ఏమండి చిత్రంగా ఉంది, మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు. ఎవయ్యా, మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగా రావాలి. సరే సరే చెప్పు. పుల్లమ్మ. పుల్లమ్మ. పుల్లయ్య. అంకమ్మ. అంకమ్మ. అంకయ్య. వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ, భువన నా చెల్లెలు, ఆ తర్వాత ఈశ్వర్. అదెవరు? నేనేనండి. 23 మంది ఉన్నారా ఈ ఇంట్లో? అయ్యో లేరండి, మీరు చివరిగా రాసరే 3 పేర్లు వాళ్ళు మాత్రమే ఉన్నారండి. అంటే మరి మిగతా 20 మంది? చచ్చిపోయారా? అయ్యో అలా అనకండి, కీర్తిశేషులు అయ్యారు అని చెప్పండి. ఇంతసేపు చచ్చిన వాళ్ళ పేరు చెప్పి ఎగతాళి చేసావా? నేను గవర్నమెంట్ సర్వెంట్ని. నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను. నేను పబ్లిక్ సర్వెంట్. నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా? హలో, నువ్వా? నన్ను అక్కడ హింస పెట్టింది చాలదని ఇక్కడ కూడా హింస పెట్టడానికి వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? 9వ నంబర్ ఇంట్లో మా తమ్ముడిని మీరు చూసుంటారనుకుంటాను. తమ్ముడా? అవును. మీరెవరు? ఓటర్ లిస్ట్ తీసుకోవడానికి వచ్చాను. గవర్నమెంట్ సర్వెంటా? ఏం మేడం అలా ఉండిపోయారు? రండి రండి మేడం, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. మేడం మీరు బాగా అలసిపోయి వచ్చుంటారు. కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోనెటో తాగుతారా, ఏం తీసుకుంటారు? అరే ఆశ్చర్యంగా ఉంది. మీ తమ్ముడు రాంగ్ గా, రఫ్ గా, హారోగెంట్ గా బిహేవ్ చేశాడు. కానీ మీరు సాఫ్ట్ గా, డీసెంట్ గా, స్మూత్ గా డీల్ చేస్తున్నారు. ఇంత మంచి వారికి తమ్ముడిగా ఆ దుర్మార్గుడు ఎలా పుట్టాడండి? గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే గోడ్సే కూడా పుట్టాడు. ఏమిటండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్ట్ కి పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లని చెప్పి నన్ను చంపేశాడు. సరే, మీరింట్లో ఉన్న వాళ్ళ పేర్లని చెప్పండి. కూర్చోండి, రాసుకోండి. గాంధీ, ఇందిరా గాంధీ, ఎంజి రామచంద్ర. అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను. రజనీకాంత్. అందరినీ నా కళ్ళతో నేను చూస్తే కానీ రాయను. సరేనండి, ప్లీజ్. మీకు మొదటి పేరు ఏం చెప్పాను? గాంధీ. తర్వాతది ఇందిరా గాంధీ, ఎంజి రామచంద్ర, రజనీకాంత్. ఏమయ్యా, ఎగతాళిగా ఉందా? వాడు చచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాడు, నువ్వు నాయకుల పేర్లు, సినిమా వాళ్ళ పేర్లు చెప్తున్నావా? ఇలా చూడు, నా మటుకు నాకు వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్సే. అంతెందుకు, రేపు నువ్వు కూడా అవుతావేమో.
నువ్వు ఫ్రాడు, నీ తమ్ముడు ఫ్రాడు, నీ ఫ్యామిలీ ఫ్రాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తాను. కొడితే హలో, కొట్టాలి, ఆగమ్మా. సిక్స్ కొట్టాలి. నువ్వు తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా సరే, కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళినా సరే, చివరికి నువ్వు వెళ్ళబోయేది మాత్రం మెంటల్ హాస్పిటల్. ఏ ఏమంటే వాడే వీడు, వీడే వాడు. అది వీడి ఇల్లు, ఇది వాడు ఆఫీస్. ఎనీ కన్ఫ్యూజ్? నో కన్ఫ్యూజ్. మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను. స్టార్ట్ కెమెరా. ఏంటో అంత అయిపోయాక స్టార్ట్ కెమెరా అంటావు? ఏంట్రా? అన్నా, మన సతీష్ చాలా ఫీల్ అవుతున్నాడన్నా. ఎందుకు ఫీల్ అవడం? మీ చెల్లెల్ని సతీష్కి ఇచ్చి చేస్తానని చెప్పారు కదా. నే బయటకు వస్తూనే చేసే మొదటి పని నా చెల్లెల్ని వీడికిచ్చి పెళ్లి చేయడమే. నువ్వు బయటకు వచ్చేలోగా నీ చెల్లెలు ఎవడో కొన్ని పెళ్లి చేసుకుని వాడికి బిడ్డ కూడా కట్టు. ఏమంటున్నారా? అవునన్నా, మీ చెల్లెలు సినిమాలకి పార్కులకి ఎవరితోనో తిరుగుతోంది. నువ్వు చూసావా? లేదన్నా, విన్నాను అంతే. నీ మాటంటే మాటే. నా చెల్లెలు వీడికే. రేయ్, అన్నా, నా చెల్లెలు ఎవరిని లవ్ చేస్తుందో వాడిని వెతికి పట్టుకొని వేసేయండి. వెళ్ళండి. ఏంటి సతీష్, ఇంకా దాని లవ్వర్ రాలేదే? తప్పకుండా దాన్ని చూడటానికి వస్తాడు. ఇవాళ తెలుస్తుంది వాడెవడం. నీకోసం ఎంతసేపు వెయిట్ చేసేది? మా వీరభద్ర ఉన్న చెల్లెలు లవ్ చేస్తావా? తను నాకు కాబోయే భార్య. ఇది ఎప్పుడో నిశ్చయమైపోయిందిరా. తనకి నువ్వు రైలేస్తావా? ఎందుకు ఇతన్ని కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఏంటి సౌండ్ వస్తుంది? ఎంత ధైర్యం ఉంటే మా అన్న వీరభద్ర చెల్లెల్ని వీళ్ళు లవ్ చేస్తాడు? అయ్యయ్యో, నేను కొరియర్ బాయ్ నండి, కవర్ ఇవ్వటానికి వచ్చానండి. ఏమే, నువ్వు లవ్ చేస్తున్నావని ఈ ఇంటికి వచ్చే పేపర్ వాడు, పాలవాడు, పోస్టులు వాడు అందరూ తనులు తినాలా? నీ లవ్వర్ ఎవరో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? చెప్పవే, నువ్వు చెప్తావా, నేను చెప్పనా? నువ్వే చెప్పే. చెప్తా. ఆయన అడ్రస్ రాసుకో. నువ్వు రాసుకో. రాసుకోరా. రాసుకోరా. నంబర్ 4 శివా టవర్, రామరాజు నగర్, గాంధీపురం. వాడి పేరు చెప్పే. ఈశ్వర్. రండ్రా, వాడి అంతా చూడాలి. అక్క ఏంటక్క ఇంకెవరి పేరు చెప్పేశావు? ముల్లుని ముళ్ళుతోనే తీయాలి, రౌడీని రౌడీ చేతే అంతం చేయాలి. యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది, కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడొచ్చేది. రేయ్, నీకు మూడు రప్పించడమే మా పనా? రేయ్, చెప్పి కొట్టండ్రా. మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాను. కామెడీ రౌడీలా? నిజం రౌడీలోనా మేము? ఇలా చూడండి, నేను గొడవల్లో తలదూర్చకూడదని 3000 పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయిత్రి కట్టించింది. దీన్ని ఒక్కరోజైనా ఉండనివ్వండిరా. సరే, ఓ పని చేయండి, ఇవాళకి వెళ్ళి రేపు రండి. నువ్వేమన్నా రాముడివా? ఇవాళ వెళ్ళి రేపు రమ్మంటున్నావు? మళ్ళీ మొదలెట్టేశాడ్రా యాక్షన్ బ్లాక్ నే. ఇప్పుడు నీకు ఇది అవసరమారా? మూసేయి, పీకి పందిరేసేస్తారు.
రాముణ్ణి కాదు, ఆయన శిష్యుడికి శిష్యుణ్ణిరా. రే నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేసేద్దామా? సిగ్గులేదు. ఏంటిది? ఫైటే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైనా ఫైట్కి లీడే ఉంటో చెప్పరా. చెప్పరా. వీరభద్రం చెల్లెల్ని నాకు ఖాయం చేశారు. ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నారటగా? ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి తరఫు వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడా? ఏయ్, నేను లవ్ చేశానా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? లేదు. మరెందుకు లవ్ గివ్వు అంటూ రౌడీని పంపించావు? ఊరికే. ఊరికేనా? అంటే నేను గొడవ పడ్డం నీకు టైం పాసా? కుట్టరట పడు. నన్ను క్షమించన్నయ్య. అన్నయ్య? అవునన్నయ్య, నేను ఒక ఆయన లవ్ చేశాను. కానీ మా అన్న ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఆ రౌడీకి నేను ప్రేమించిన వాడు దొరుకుంటే ఈ పాటికి చంపేసేవారు. ఆయన్ని కాపాడడానికి మీ అడ్రస్ ఇచ్చారు. ఇచ్చారా? ఎవరు? ఎవరదే? ఏయ్, చేసినంత చేసేసి దాక్కుంటావా? నాతోనే అట్లా? నువ్వేగా చెప్పావు పబ్లిక్ సర్వెంట్ అని, అందుకే నీకు సోషల్ వర్క్ ఇచ్చాను. సరే సరే, ఇప్పుడు వెళ్ళవని సక్సెస్ చేయి. దీనికోసమేం కాదులే గాని నువ్వు చెప్పమ్మా, నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? అవునన్నయ్య, ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలి. దిగులు పడకమ్మా, రేపు నీకు అతనికి పెళ్లి, ఒక విఐపి సమక్షంలో. ఎవర్రా నువ్వు? పెళ్లి కొడుకు ఫ్రెండ్. పెళ్లి కూతురికి ఫ్రెండ్. బాబు, తాళి కట్టు. ఏంటయ్యా నన్నే తెరిపిస్తావు? ఇక్కడ ఆయనే పంతులు, మంత్రాలు చదువుతున్నాడు. భయపడకూడదు, తాళి కట్టు. నా చెల్లెలికి పెళ్లి చేయడానికి నువ్వెవడురా? ఇప్పుడు నీ చెల్లెలకి నేనే అన్నయ్యని. రేయ్, ఈ వీరభద్రుడు నీకు స్పాట్ పెట్టాడు రా. నిన్ను నరికి పోగులు పెడతాను. రేయ్, నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో. నాతో పెట్టుకున్నావు నరికేస్తా. రేయ్,
పీక తెగ్గొస్తా. రారా, ఏంటమ్మా? నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా? 5-6 హత్యలు చేసి 10-15 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు. పట్టపగలు మార్కెట్లో ఇద్దరిని పట్టుకుని నరికేయడం నేను నా కళ్ళారా చూశానా. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి, మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? తనకి పెళ్లి అయిపోయింది కదా, వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా? వదిలేయమ్మా. ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు. ఇక మీద ఎలాంటి గొడవలకి పోనని నా మీద ఒట్టేయ్. ఏంటమ్మా దీనికి పోయి ఒట్టేయమంటావు? నా మీద ఒట్టేయ్. అరే అమ్మా, ఒట్టేయరా, అరే నేను అమ్మా, చెప్తున్నానుగా, నా మీద ఒట్టేయ్. వదిలేయమ్మా. అన్నయ్య, ఈ విషయంలో నేను అమ్మ పక్షమే. నీ తోడబుట్టిందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎవడో రౌడీ గాడి చెల్లెలకి పెళ్లి చేసి పెట్టావు. ఇలా చూడమ్మా, అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ. ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ తలదూర్చునని ఈ తల మీద చెయ్యేసి ఒట్టేసేసావు. దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టావనుకో, ఈ తలకే ప్రమాదం. ఇన్నాళ్ళకి నువ్వు నా కూతురుగాను, మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే. ఇలా చూడరా, నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు. ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో దీనికే ప్రమాదం. జాగ్రత్త. భోజనానికి రండి. ఏ గాడిద, బుద్ధుందా నీకు? నా గురించి నీకు తెలుసు కదా. రేపు ఇలాగే ఇంకెవరైనా పట్టుకుని చావు కొట్టాను అనుకో, అప్పుడు నీకేగా ప్రమాదం. ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు. ఏంటి వాగుతున్నావు? ఎవరి తలో. నువ్వింక ఎవరిని కొట్టినా, తిట్టినా, చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకే ప్రమాదం. ఎలా ఉంది? నా మంచి చెల్లెలు. ఏం చేస్తున్నారా అక్కడ? ఒట్టు వేసా మాట అక్క, నువ్వు వెళ్ళి భోంచే. పర్వాలేదులే, వెళ్ళక్క. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే? అవును, ఆయనకి ఏంటి? ఆయనకి లడ్డు పెట్టకండి, షుగర్ పేషెంట్. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే? అవును. కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి, ఆయనకి గ్యాస్ ట్రబుల్. నా ఏం చెప్పారు, లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే? అవును. ఆయనకి చాప్ పెట్టకండి, ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు. నయం ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే? అవును. ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి. ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను ఆయనకి అత్త కూతురిని. అదా విషయం. ఏంట్రా, నేనేమన్నా వెర్రి వెగలేలా కనిపిస్తున్నానా? ఎవరు నా విస్తట్లో వడ్డించట్లేదు. వీడి విస్తట్లో వడ్డించారు, వీడి విస్తట్లో వడ్డించారు, వాడి విస్తట్లో వడ్డించారు. ఒట్టాకు తింటాక నేనేమన్నా గడ్డి తినే మేకనా? ఎవరు ఇక్కడ కాంట్రాక్టర్? వస్తున్నా. నమస్కారం అండి. ఏంటో నమస్కారం. నేనే కాంట్రాక్టర్ పాండుని. వంట ఏదైనా తక్కువైందా? కొట్టు గోయమంటుంది. ఏం వడ్డించనే లేదయ్యా. ఏంటి? దానికి అసలు ఏమి తగలలేదు. అసలు వడ్డించనే లేదా? రే సుబ్బయ్య, రామయ్య, రండి. రైట్, వడ్డించే వాళ్ళందరూ ఏంటి? ఆయనకి ఏమి వడ్డించలేదు అంటున్నారు? ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంట, అందుకే గుడ్డెట్లేదు. గ్యాస్ వెజిటేరియన్. చాప ఎలా పెట్టను? వెజిటేరియన్. ఈయనకి ఒళ్ళంతా కొలస్తాలే, అందుకే మటనట్లేదు. కొలెస్ట్రాలా? ఈయనకి షుగర్, అందుకే లడ్డు పెట్టలేదు. షుగరా? షుగర్ అని ఎవరు చెప్పారా? ఫిగరు. ఫిగరా? మీ అత్త కూతురు ఫిగర్ గా అవుతే కవరా? ఎవరా అత్త కూతురు? అదిగో. ఏయ్, నువ్వు నా అత్త కూతురువా? ఏ రూట్లో? నా రూట్లో. నీ రూట్లోనా? అవును, నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా. అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను. అప్పుడు నువ్వు వచ్చి వడ్డించు. వడ్డిస్తాను, పని మనిషిగా కాదు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బాగున్నావా అన్నా? మూడోసారి మన నియోజకవర్గంలో నిలబడుతున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈసారి కూడా నీదే గెలుపు. అయ్యా, పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు.
ఈయన ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి వచ్చాడు. ఇంకా ఎవరెవరు నామినేషన్ దాఖలు చేస్తారో తెలీదు, ఎవడు అగ్నిస్ట్ గా నిలబడతాడో తెలీదు. అంతలో పూలమాల గెలుపు ఎమ్మెల్యే అంట. ఈసారెవ్వడు నన్నెదిరించి నిలబడలేడు, నిలబడనివ్వ. అయ్యా నమస్కారం. నమస్కారం. ఇదిగోండి ఈ ఫామ్ ఫిలప్ చేసి సైన్ చేయండి. ఇవ్వండి. అన్న నిల్చొని ఉంటే నువ్వు కూర్చొని ఉంటావు. గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యా. నెలకు 5 లక్షలు 10 లక్షలు సంపాదించే మా అన్న నిలబడి ఉంటే 5,000 జీతం తీసుకుని నువ్వు కూర్చొని ఉంటావా? లేవయ్యా. ఏ శంకర్రావు గారు, రౌడీలను తీసుకొచ్చి గొడవ పెడుతున్నారా? ఎవరయ్యా రౌడీలు? మేమంతా కార్యకర్తలు. అడుగుతున్నానుగా, ఎవరయ్యా మీరు? ఎందుకు గొడవ పెడుతున్నారు? ఏ శంకర్రావు, నువ్వు ఈ ఎలక్షన్ లోని కాదు, ఏ ఇవ్వు. ఏంటిది మరి చిన్నపిల్లలాగా? నరకడానికి ముందు ఒకసారి అటు చూడండి. ఓ మరి ఇటు టర్నింగ్ ఇచ్చుకోండి. చుట్టూ జనం ఉన్నారు. పట్టపగలో ఇంతమంది ముందు గుడివాకిట్లో నన్ను పట్టుకుని నరికితే ఎవడైనా మీకు ఓటేసేది? మీకు ఓటు ముఖ్యమా, నా చావు ముఖ్యమా? సరే మీ ఇష్టం, వేసేయండి. అరే వేసేయడన్నా. ఎలక్షన్లు అయ్యేంత వరకే వీళ్ళది ఓటు. అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్. ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు. ఆగండి, ఏమైందని? చూడు ఈశ్వర్, నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు స్వస్థ బతుకుతున్నాను. ముందు ముందు మనల్ని ఉప్పు పాత్ర వేసి ఎలా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎలా ఉంటున్నారో తెలియట్లా. అందువల్లే వీళ్ళకి విగ్రహాలు పెడుతున్నట్టుగా ఉంది. వాళ్ళ సంగతి అటుంచి వెనక్కి తిరిగి చూడు, అమ్మ ఎలా నుంచుందో. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. అమ్మా అన్నపూర్ణ, చూసిన నాకే కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. కన్న తల్లివి నీకెలా ఉండుంటుంది? ఆ దుర్మార్గుడు కోపంలో కత్తితో వేటేసుంటే నీ బిడ్డ అన్యాయంగా చచ్చిపోయేవాడమ్మా. అన్నపూర్ణమ్మ, నేను మాట చెప్తాను, వింటారా? చెప్పండి. నా చెల్లెలి కూతురు సీతాలక్ష్మి మీకు తెలుసు కదా. దాని మొగుడు రోజు తాగొచ్చి దాన్ని తిట్టడం, గొడ్డును బాదినట్టు బాధడం, అలా నానా చిత్రహింసలు భరిస్తూ చస్తూ బతికేది. ఓ రోజు చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి కలిసి వచ్చారు. ఆ స్వామీజీని చూసిన తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు. కేవలం 1 నెల. అరే సీతాలక్ష్మి మొగుడు ఇతనేనా అని ఈ ఏరియా వాళ్ళంతా పొగడ్డం మొదలెట్టారు. మీరు కూడా ఒకసారి ఆ స్వామీజీని కలిసి రండి. మీ అబ్బాయి మారతాడు, మీకు మనశాంతి లభిస్తుంది. ఆ స్వామీజీ పేరు? గురూజీ. ఎక్కడుంటారు? శ్రీశైలంలో ఉంటారు. ఇప్పుడెందుకు మా ఉన్నటువంటి శ్రీశైలం రమ్మంటున్నావు? తిరుపతికి వెళ్ళొచ్చాడు, కాళహస్తికి వెళ్ళొచ్చాడు. ఇప్పుడు ఉన్న బలంగా శ్రీశైలం రమ్మంటే ఎలా వస్తాడు? ఇప్పుడు తీర్థయాత్రలు ఎందుకు? ఉన్న ఊళ్ళో తిరగడమే కుదరట్లేదు. నోరు వేయండిరా. రేయ్, ఏమైందిరా? నువ్వు పద, ఇప్పుడు వెళ్ళి రేపు సాయంత్రానికి వచ్చేద్దాం. పద. అమ్మా, నేను చెప్పేది కాస్త కూర్చోవయ్యా, నీ మానం నువ్వు వెళ్ళిపోతున్నావు. నిన్ను నమ్మకనే ఎన్నికల్లో నిలబడ్డాను. నువ్వు మీ అమ్మ మాట విని శ్రీశైలం వెళ్తే నేను బొచ్చి పట్టుకొని హిమాలయాలకు పోవాల్సిందే. కొంతమంది మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్తారు, వీడు శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తాడు. సొంత దొరికితే చాలు నన్ను పంపించేయాలని చూస్తున్నావు. నువ్వే ముంచెట్టున్నావు. ఇలా చూడు ఈశ్వర్, ఎలక్షన్ పనులు చాలా ఉన్నాయి, నువ్వు బయలుదేరు. అవును గురు, పోదాం పద. ఆగరా. కన్న తల్లి కంటే నీకు వీళ్ళు ముఖ్యం. మొదలెట్టారా బాబు? అమ్మా, ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా? ఇలా చూడమ్మా, ఎలక్షన్ అయ్యేంత వరకు నన్ను వదిలేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను, సరేనా? అయ్యలారా, అమ్మలారా, పులిని ఎదిరించి పిల్ల, ఏనుగుని ఎదిరించి ఎలుక, గుర్రాన్ని ఎదిరించి గాడిద, నెమలిని ఎదిరించి నల్ల. విషయానికి రావయ్యా. ఎవడు అదే నోరు మూసి కూర్చో. నెమలి పురి విప్పుతుంది, మరి నల్లి
అన్న మన నియోజకవర్గంలో నిలబడడానికి ఉన్న ఒక ఇంటిని అమ్మేశారు. అన్నని ఎదిరించి నిలబడుతున్నాడే ఆ డుబాకోరు, వాడే అమ్ముతాడురా. ఆ జంతికల బఠానీలు జంతికల బఠానీలు జంతికల బఠానీలు బఠానీలే జంతికలే. ఏందన్నా అభ్యర్థి బఠానీలు అమ్ముతున్నాడా? జంతికల బఠానీలు జంతికల బఠానీలు జంతికల బఠానీలే జంతికల బఠానీలే. బఠానీలు అమ్మేవాడిని నిలబెట్టాడు ఆ ఈశ్వర్ గాడు ఎంత మెంటల్. అన్నయ్య వేడి వేడి అటు చూడు. కాఫీ 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 సొంటి కాఫీ 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 సొంటి కాఫీ 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 బఠానీలు బఠానీలు బాబా బఠానీలు బఠానీలే. కాఫీ 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 సొంటి కాఫీ సొంటి కాఫీ కాఫీ కాఫీ. మీరు బఠానీలు అమ్మచ్చు, సొంటి కాఫీ అమ్మచ్చు, కానీ మా అన్న ఉన్న ఒక్క తోటని అమ్మేసి ఎన్నికల్లో నిలబడ్డారు. రేపు మా అన్న ఏర్పాటు చేసిన డాన్స్ చూసి మీరు రాయ్ తలుపులేసేంట్రా. ఏమే నువ్వు వేసే ఒక్క ఓటుకి నేను మొత్తం సాధించినవని చెప్పాలా? చెప్తా, లిస్ట్ రాసుకో. 16 కొంపలు కూల్చాను, 10-15 హత్యలు చేశాను, ప్రజల డబ్బు 2 కోట్లు కొల్లగొట్టాను, 200 ఎకరాల గవర్నమెంట్ భూమిని నా పేర రిజిస్టర్ చేయించుకున్నాను. ఇందులో దెబ్బతిన్న వాళ్ళు 200 మంది, ఊరొదిలి పారిపోయిన వాళ్ళు 300 మంది. ఇది కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను, అందగత్తెలు 10 మందిని. ఇదే నువ్వు అడిగిన నా 10 ఏళ్ల సాధన. ఈ ప్రశ్నలు అడిగే పని నీ పిల్లలతో పెట్టుకో. నన్నడిగేవనుకో మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా. మీ టీచర్ అడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పా. తప్పకుండా నాకే ఓటేస్తుంది, మర్చిపోకండి. మర్చిపోకూడదు. మన వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏమిటంటే, అందరూ బాగా అలసిపోయి ఉంటారు కనుక ఫుల్లుగా తాగి మూసుకొని పడుకోండి. అన్నయ్య మనం ఇంతవరకు 40 లక్షలు ఖర్చు పెట్టాం. అందులో 3 లక్షలు పోస్టర్స్కే ఖర్చు అయ్యాయి. కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్క ప్యాంప్లెట్ కూడా పంచిపెట్టలేదు. అది మాత్రమే కాదన్నా, మన పేరు లేని గోడే లేదు. వాళ్ళు కనీసం గోడ మీద గీత కూడా గీయలేదు. ఇంకా నువ్వు మాట్లాడకూడదు. అయ్యా, మీరు వెళ్ళని సందు లేదు, దూరని ఇల్లు లేదు, చూడని మనిషి లేడు, అంతెందుకు పట్టుకోని కాళ్ళు కూడా లేవు. అలాంటప్పుడు ఈయన ఎదిరించి ఏ ధైర్యంతో నిలబడుతున్నాడు వాడు? ఏమన్నా రే అంటావు? అయ్యా, మిమ్మల్ని ఎదిరించి వాడు ఏ ధైర్యంతో నిలబడ్డాడండి? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకున్నట్టు వీడు నన్నేమీ చేయలేడురా. పోయిన ఎలక్షన్స్ లో 1 లక్ష ఓట్ల తేడాతో గెలిచాను. ఈ ఎలక్షన్స్ లో మొత్తం 3 లక్షల ఓట్లు నాకే. అన్నా అన్నా, తెల్లదోనే బాంబు వేసేసాడన్నా. అంతా అయిపోయింది, కొంప మునిగిపోయింది. మీరు ఓడిపోవడం ఖాయమన్నా. ఏంట్రా వాగుతున్నా? నేనేం వాగట్లేదన్నా, ఆ టీవీ చూసి ఊరే బొగ్గుమంటోంది. వెళ్ళండి అన్నా, వెళ్ళి టీవీ చూడండి. ఇకపైనే అసలు పని మొదలవుతుంది. ఏంటే మొగుడికేసి లుక్కులు ఎత్తురా? కాంట్రాక్టర్ చెప్పన్నా. వీళ్ళంతా ఎవరో తెలుసా? తెలీదన్నా. ఇదిగో ఇక్కడ నించున్నారే పబ్లిక్. వీళ్ళ అమ్మ, బాబు, అక్క, చెల్లెలు, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, బావలు, మరదళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మొత్తం అందరినీ దించేశా. వీళ్లతో రోడ్డు వేయించు. ఆ రోజు మీటింగ్ లో బఠానీలు అమ్ముకునే వాళ్ళంతా మెంట్లుగాళ్ళన్నా. ఇప్పుడు చూసావా, అయ్యగారి భాగవతం ఊరంతా తెలిసిపోయింది. అంతా ఈ టీవీ వల్లేరా? ఎమ్మెల్యే రాజు అన్నయ్య, ఇంకో 10 నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు. నేలమట్టం చేసేయండి. అలాగే అన్నయ్య. రేయ్ రండ్రా. త్రిశూలం టీవీ కొత్త చిరునామా నంబర్ 10 రాజీవ్ నగర్. ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం. నేను నిఘాసైన వాణ్ణయ్యా. ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. నా కడుపు రగులుతోందయ్యా. నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు, నాశనం అయిపోతాడు. అన్నయ్య, లైవ్ లో చూపించి పరువు తీస్తున్నాడు రా. ఏం పీకుతున్నావు అక్కడ? అడ్రస్ మార్చేశాడు అన్నయ్య, వెతుకుతురా. క్షమించండి, త్రిశూలం టీవీ నెహ్రూ వీధికి మార్చబడింది. ఎలక్షన్లు అయ్యేంత వరకే వీళ్ళది ఓటు. అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్. ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు. ఉన్నమాట చెప్పాలంటే
వాడే వేశాడు మీకు వేటు. ఇంకా ఏం చేస్తున్నావురా? అన్నయ్య అడ్రస్ మళ్ళీ మార్చేశాడు. ఇది కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను, అందగత్తెలు 10 మందిని ఆరు దుర్మార్గుడా. మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా. తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది. అయితే ఒకటి, తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు, కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది. మీరు కొంచెం మేకప్ తో వెళ్ళుంటే బాగుండేది. మూసుకో. మళ్ళీ క్షమించండి, త్రిశూలం టీవీ పాత అడ్రస్ కే పాత అడ్రస్ కే. త్రిశూలం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో రండి పెడదాం. ఇవన్నీ చూపిస్తూ మా బండారం బయట పెడతావా? వదులుతామంటారా? మీ అందరినీ నరికేస్తా. ఇదంతా లైవ్ లో వస్తుంది. ఎన్నో అర్థం చేశాడు, అందులో ఇది కూడా ఒకటి అవుతే. ఏందో పట్టం చూస్తా ఉండవు, పేరు తక్కువయ్యా. మూర్తి గారిని వదలమన్నా. రేయ్ వాడిని వదిలేంట్రా. రేయ్ నీకే చెప్పేది. శంకర్ని వదలమనరా. ఆ కోట్లింగాన్ని కూడా కోట్లింగాన్ని వదలమనరా. రేయ్ వాడిని వదలంట్రా. వదలంట్రా. రేయ్ నువ్వు ముందా ఈశ్వరుని వదలరా. వారికే చూస్తావేంట్రా? వదలమంటున్నానుగా, వదలు. అన్నయ్య, ఇక్కడ జరుగుతుంది నీకెలా తెలుస్తుంది? డైరెక్ట్ గా చూస్తున్నాడు చెప్తారా? నేను మాత్రమే కాదు, ఊరంతా చూస్తున్నారా. ఏమంటున్నావు అన్నయ్య? లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష ప్రసారం. నేను గెలవడం కోసం ఎన్ని హత్యలైనా చేస్తావురా. వెంటనే వచ్చేయండి రా. రేయ్ ఇచ్చిన బిల్డప్ చాలరా, నోరు మూసుకొని పో. వాడెందుకు వెళ్ళిపోయినాడు? వీడెందుకు ఇట్టా చూస్తా ఉన్నాడు? ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 17 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. నియోజకవర్గంలో రామ్మూర్తి 5000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఆత్మకూరులో భుజంగం 28 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఇప్పుడే అందిన సమాచారం, ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 47 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. అభ్యర్థి భుజంగం 8 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుబ్బారావు 8000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ఇప్పుడే అందిన సమాచారం. ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భుజంగం 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన సమీప అభ్యర్థి శివలింగం ఆఖరి నిమిషం వరకు ముందంజలో ఉండి చివరకు 10 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎందుకురా పూలమాల? ఏంటన్నయ్య మూడోసారి గెలిచావుగా? ఎన్ని ఓట్లతో? 10 ఓట్ల తేడాతో గెలిచామన్నా. అయ్యా 10 ఓట్లు 1000 ఓట్లు గెలుపు గెలిపే. దొంగ ఓట్లు ఎన్ని వేశారు? 25,000 ఓట్లు అన్నయ్య. అవి వేయలేదంటే చెప్పరా. వేయలేదంటే ఓడిపోయి ఉండేవాళ్ళం. నేను ఓడిపోయే పరిస్థితి కలిగించింది ఎవర్రా? ఎవర్రా? ఈశ్వర్ అన్నయ్య. ఏంట్రా ఈశ్వరి? రాయ్ ఆ పూలమాల అలాగే ఉంచుకోండి. వాడి శవానికి వెయ్యాలి. రాయ్ లాక్కురండి రావండి. మీనా మీనా ఏంటన్నపూర్ణ అంత కంగారుగా ఉన్నావు? ఆ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిచాడు. ఎప్పుడు మా ఇంటి మీదకి వచ్చి పడతాడో అని భయంగా ఉంది. కాసేపు మీ ఇంట్లో ఉండి వెళ్తాను. దానికి ఇంతగా అడగాల? కావాల్సినంత సేపు ఉండు.
ఆపు. ఆపరా. ఏంటమ్మా ఎక్కడ ఉన్నావు? నాతో బయలుదేరు. ఎక్కడికి? ఎన్నికలు పూర్తయ్యాక ఎక్కడికైనా నాతో వస్తానన్నావుగా. అన్నాను, అందుకని ఇలా ఉన్న పాడంగా. ఏం మాట్లాడుకు, నాతో బయలుదేరు. బట్టలైనా మార్చుకొస్తానమ్మా. ఏం అక్కర్లేదు, పద పదం. పోనీ. ఎక్కడికమ్మా? శ్రీశైలానికి స్వామి. నా భర్త అర్ధాంతరంగా చనిపోయారు. ఆయన చావు సహజమైంది కాదు. వీడిలా ప్రతి సమస్యలోనూ తలదొచ్చడం వల్లే దుర్మార్గులు చంపేశారు. అసలు ఆయన చావుకి కారణం కేవలం కోపం, ఆవేశమే. ఏంటమ్మా ఇవన్నీ చెప్తావు? నువ్వు ఊరుకోరా. ఏ ఆవేశం, కోపం మా ఆయన్ని చంపేశాయో అదే ఆవేశం, కోపం వీడికి కూడా వచ్చేసాయి స్వామి. నా భర్త నాకు దూరం అయినట్టు నా కొడుకు కూడా నాకు దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది. మీరే వీడి మనసు మార్చాలి స్వామి. కొంతమందికి చెప్తే అర్థమవుతుంది, కొందరికి అనుభవిస్తేనే అర్థమవుతుంది. మీ అబ్బాయి ఏ కోవలోకి వస్తాడో నాకు తెలియదు. మీ అబ్బాయితో నేను కొంచెం విడిగా మాట్లాడచ్చా? అందుకే స్వామి వీడిని తీసుకొచ్చాను. ఒరే, వెళ్ళి స్వామీజీతో మాట్లాడు. ఏంటమ్మా నువ్వు? పోరా. ఎందుకు బాబు మీ అమ్మగారిని ఇబ్బంది పెడతావు? అయ్యో, ఆవిడ గురించి వదిలేండి స్వామి. ఎప్పుడు ఏదోటి సణుగుతూ ఉంటుంది. ఊళ్ళో సంగతులు అస్సలు ఏమీ తెలియవు. ఊళ్ళో సంగతులు నీకు అనవసరం. ముందు పెద్దవాళ్ల మనసు నొప్పించకుండా నువ్వు నడుచుకో. అందుకని సామాజిక స్పృహ ఉండకూడదని నేను చెప్పడం లేదు. ప్రతివాడికి సామాజిక స్పృహ ఉండాలి. గాంధీజీ హింసకు పాల్పడ్డారా? కత్తి చేత పట్టారా? ఎవరి మనసుని నొప్పించకుండా ఆయన దేశభక్తిని ప్రదర్శించారుగా. అందుకే ఒక సామాన్యుడు మహాత్ముడై ఈనాటికి జీవిస్తున్నాడు. సమాజం పట్ల నీకున్న శ్రద్ధని ఈ విధంగా చూపించు. సైన్యం శత్రువులతో పోరాడితే దాని పేరు యుద్ధం. ఒక పోలీస్ నేరస్తుడితో గొడవ పడితే దాని పేరు కర్తవ్యం. ఇప్పుడు నువ్వు గొడవ పడుతున్నావే, దాని పేరేమిటి? యుద్ధమా, కర్తవ్యమా? నేను చెప్తాను. రౌడీయిజం. బతికుండగా మనం చేసిన తప్పులకి చనిపోయిన తర్వాత మన ఆత్మ బాధపడకూడదు. నువ్వు చెప్పేది నాకు వినపడుతుంది, నేను చెప్పేది నీకు వినపడుతుంది. మన ఆలోచన కూడా ఆ దేవుడికి తెలుస్తుంది. ఒక మంచి మనిషికి చెడు ఆలోచనలు ఉండకూడదు. స్వామి, మనకి ఆలోచన ఒకటే, మాట ఒకటే. ఇంతవరకు మీరు మాట్లాడారు, ఇప్పుడు నేను మాట్లాడచ్చా? రావణాసురుడిని అంతం చేశాడే శ్రీరాముడు, ఆయన ఏమన్నా పోలీసా? కంసుడిని మట్టు పెట్టాడే మన శ్రీకృష్ణుడు, ఆయన ఏమన్నా సైనికుడా? చెప్పండి స్వామి. కాదు. మరి వాళ్ళు చేసిందేమిటి? రౌడీయిజమా? అది అసుర సంహారం. అప్పుడు నేను చేసింది అంతే. అందుకని నేను దేవుణ్ణి కాదు, స్వాములని కాదు. స్వామి, మీరు జ్ఞానులు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు. మీ లక్ష్యం ప్రశాంతంగా జీవించడం. కానీ నేను ఒక సగటు మనిషిని. జీవించడమే నా లక్ష్యం. ఈ కలికాలంలో జీవితమే ఒక పోరాటం. నేను పోరాడి తీరాలి. గుడికొచ్చే వాళ్ళలో 190% మంచివాళ్ళు. వాళ్లతోటే మీ జీవితం. కానీ సమాజంలో 190 మంది హంతకులు, దొంగలు, దగాకోర్లు, దోపిడీదారులు, పోకిరీలు, పోరంబోకులు. వాళ్లతోటే నా జీవితం. నేనెలా ప్రశాంతంగా ఉండగలను? మీరు చెప్పినట్టు ఈ కాలంలో ప్రశాంతంగా ఉండాలంటే ఉండొచ్చు, కానీ ఎలా? ఇంట్లోకి జొరబడి చెల్లెలు చేపట్టుకుని లాగుతారు, చూస్తూ ఊరుకోవాలి. ఫ్రెండ్ని నడి రోడ్లో రౌడీలు కొడతారు, నరుకుతారు, చూస్తూ ఊరుకోవాలి. అయిన వాళ్ళు ఆస్తంతా దోచుకుపోతారు, అవన్నీ సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి. నేను చెప్పినవన్నీ వదులుకుంటేనే ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ ప్రశాంతత నాకు అనవసరం. అనుభవించిన వాడు చేసే ఉపదేశానికి, అనుభవించని వాడు చేసే ఉపదేశానికి చాలా తేడా ఉంది. సరే, మీరు దేవుణ్ణి నమ్ముతారుగా? దేవుడి ఆశీస్సులు, కృపా కటాక్ష వీక్షణాలు మీకున్నాయిగా. అంతెందుకు, మీకు శక్తి ఉందని ప్రజలు నమ్ముతున్నారు కదా. అది నిజమే అయితే 3 మాసాలు 90 రోజులు నా స్థానంలో మీరుండండి, మీ స్థానంలో నేనుంటాను. మీ స్థానంలో నేనుండడం గొప్ప విషయం కాదు. 3 మాసాలు అక్కడ నుండి వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి. సహనంతో ఉండమంటే సహనంగా ఉంటాను, తిట్టద్దు అంటే తిట్టను, కొట్టద్దు అంటే కొట్టరు, నించోమంటే నించుంటాను, కూర్చోమంటే కూర్చుంటారు. అంతెందుకు, చచ్చిపోమంటే చచ్చి. వెళ్ళి బయట మీ అమ్మగారిని పిలుచుకురండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇంకో 3 నెలల వరకు ఆవిడ మీ అమ్మగారు. వెళ్ళండి. అమ్మా, స్వామీజీ పిలుస్తున్నారు, లోపలికి రండి. నన్నెప్పుడు ఏకవచనంతో పిలిచేవాడివి. స్వామీజీతో మాట్లాడిన 5 నిమిషాల్లో
నీలో ఎంత మార్పు వచ్చేసింది. స్వామీజీ మహిమ. రా. నేను రిలీజ్ అయింది రిలాక్స్ కోసం కాదురా, రివెంజ్ కోసం. ఎక్కడ్రా ఈశ్వర్? ఏం స్వామి, మా అబ్బాయికి చేయాల్సిన ఉపదేశం చేసేసారా? అన్నీ ఉపదేశించాను, ధైర్యంగా తీసుకువెళ్ళండి. వెళ్ళరా, పెళ్లి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకో. ఏంటి రాజా, ఆదిలోనే హంసపాద? ఇప్పటికే ఏం మించిపోలేదు, బాగా ఆలోచించి నిర్ణయించుకో. సార్, మూడోసారి గెలిచారు కదా, మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారు? వచ్చే ఎలక్షన్లో నాకు సీట్ రావాలి, మళ్ళీ నే ఎమ్మెల్యేనవ్వాలి. అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి. ఎలక్షన్లైన మరుక్షణం ఆ ఈశ్వర్ని నేనే నా చేతులతో అడ్డంగా నరికేయాలి. అదేరా నాకు నిజమైన గెలుపు. నా నియోజకవర్గ ప్రజలకి నేను ముఖ్యమైన వాగ్దానం చేశాను, వెంటనే దాన్ని నెరవేర్చాలి. రాయ్, ఊరికి బయలుదేరండ్రా. నా వల్ల నీలో మార్పు వస్తుందా రాదు? ఈ సమాజం నీలో మార్పు తెస్తుంది. ఈశ్వర్ ఎక్కడున్నాడు? రాలేదు. నీ మొగుడేడే? ఎన్నికలు అవగానే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో నాకు తెలీదు. టమాటా ఎంతమ్మా? 30 రూపాయలమ్మా. అరటికాయలు ఇవ్వండి. 5 రూపాయలే కదా. అంతేమ్మా, దొరకడం లేదు. చూసి కాస్త మంచి కాయలు ఇవ్వండి. ఏమయ్యా ఈశ్వర్, నువ్వు ఏనాడు ఈ మార్కెట్ లో అడుగు పెట్టిన వాడివి, కొత్తగా అరటికాయలు కొనడానికి వచ్చావు? నమ్మలేకపోతున్నానయ్యా. నీ బోర్డు నమ్మకాన్ని తీసి పక్కన పెట్టు. ఇప్పుడే మా అబ్బాయి మారి నా మాట వింటున్నాడు. నువ్వు వాడిని బాగుపడినిచ్చేలా లేవే. కాసిన పచ్చిమిరపకాయలు ఇవ్వు. ఎక్కడ్రా ఈశ్వర్? తెలీదు. చెప్పరా? నాకు తెలీదు. చెప్తావా లేదా? నిజమే చెప్తున్నా, నాకు తెలీదు. చెప్పేదాకా కొట్టండి. వెళదాం పద. వెళ్ళండ్రా, వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని ఈడ్చుకురండి. నాతో పాటు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందిరా. పోటుగాడిని ఇక్కడికి లాక్కురండి. మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను, ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను. రైట్, వీణ్ణి చంపి పాతేయండి. అయ్యా, వాడు ఇంతకు ముందులా లేడండి. వాడు మారాడండి. వాడిని వదిలేయండి, వాడిని వదిలేయండి బాబు, వాడిని వదిలేసేయండి. నా కొడుకు తన్నులు తినేవాడా? వాడు వాళ్ళ చేతుల్లో ఎలా తన్నులు తింటున్నాడో చూడండి. ఇప్పటికైనా నమ్మండి, వాడు మారాడండి, వాడు మారిపోయాడండి. వాడిని వదిలేయండి, వాడిని వదిలేసేయండి, చెప్పండి.
అయ్యా దయించి నా మాట నమ్మండి, వాడు మారాడు. ఇక పొరపాటును కూడా వాడు మీ జోలికి రాడు. నమ్మండి, నన్ను నమ్మండి. అయ్యో మీకు చేతులెత్తి దండం పెడతాను, వాడు వదిలేయండి. వదిలేయమని చెప్పండి అయ్యా. వాణ్ణి ఒక్క వేటుతో వేసేయండి. ఇంతకు మించి వీణ్ణి కొడితే చచ్చిన పామును కొట్టినట్టే, మనకే అసహ్యం. నీ కొడుకు ప్రాణాలు నీకు భిక్షగా వేసి వెళ్తున్నాను. ఇక మళ్ళీ వాడు నా జోలికొచ్చాడో నీ కొరివి పెట్టడానికి నీకు కొడుకుండడు. ఏం దిగులు పడకండి, త్వరలోనే కోలుకుంటాడు. అలాగే డాక్టర్. ఇప్పుడు తృప్తిగా ఉందా? అడ్డమైన స్వామీజీల దగ్గరికి తీసుకెళ్లి అన్నకి పరిస్థితి కలిగించావే. నీకెందుకు మగపిల్లాడు? మాట్లాడకుండా నాలా ఆడపిల్లల కనుండి పోయేది. నిన్ను ఈ గాయం 2 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ 20 ఏళ్ల క్రితం నా మనసుకు తగిలిన గాయం ఇప్పుడే ఆరింది. వీడికి వాళ్ళకి మధ్య ఉన్న సమస్య తీరిపోయింది. ఇక నా బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాదు. ఆ ఒక్కడి చాలు నేను ప్రశాంతంగా బతకడానికి. నువ్వు నీ ప్రశాంతత, నువ్వు ఇంకెవరి దగ్గర తన్నులు తినాలనుకుంటున్నావో తినే. ఇదంతా నీ తలరాత. స్వామి స్వామి మా ఈశ్వర స్వామి లోన్ ఉన్నాడండి. లోన కుదిలినారంటే చూసి వస్తాను స్వామి. స్వామి 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 శివలింగ స్వామి. స్వామి లోన కుదరటం లేదు స్వామి. ఇంకెన్నాళ్ళని మాతోనే మాయాసంలోనే ఉంటారు స్వామి. కొంచెం ఓపిక పట్టి సామె. నాకు సపోర్ట్ గా ఉన్న వాడిని సపోటా పండు పిండినట్టు పిండి పడేశారు. ఎమ్మెల్యేని ఎదిరించి నిలబడ్డా నేను దొరుకుంటే నా పరిస్థితి ఏమైందో కొంచెం ఆలోచించామే. అవును స్వామి, కొంగను కాల్చినట్టు కాకిని కాల్చినట్టు టప్ప టప్ప కాల్ చేస్తారు స్వామి. నువ్వు ఊరుకో సామె, నువ్వే కాల్ చేసి ఎలా ఉన్నావా? స్వామి అడు చూడు స్వామి, మీ మడిసి వస్తున్నాడు. ఈశ్వర్ బయలుదేరు. వాళ్ళని ఊరికే వదలకూడదు. చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. దెబ్బ తీస్తేనే మన శక్తి ఏంటో తెలుస్తుంది. పద వెళ్దాం. దెబ్బకి దెబ్బ సమాధానం కాదు. టీచర్ కొట్టారని తిరిగి కొడితే చదువు పోతుంది. రౌడీ కొట్టాడని తిరిగి కొడితే మనశ్శాంతి పోతుంది. మనిషికి ఆస్తిపాస్తుల కంటే మనశ్శాంతే ముఖ్యం. నాకు అమ్మా చెల్లెలు ఉన్నారు. అదేవిధంగా మీకు ఓ కుటుంబం ఉంది. ముందు వాళ్ళ సంగతి చూడండి. స్వామి స్వామి ఏంటి ఈశ్వర్ ఇలా మారిపోయా? అవును, వీడు మారిపోయాడు. మీరు కూడా మారండి, లేదా ఎవరి చేతుల్లో అయినా తన్నులు తిని చావండి. పద ఈశ్వర్.
స్వామి దిగులు పడకండి స్వామి, మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను, జీవితాంతం మాతోనే ఉండిపోండి స్వామి. అమ్మాయా? అవును స్వామి. ఎక్కడుంది స్వామి? ఇదిగో ఇక్కడే ఉంది స్వామి. ఇదే స్వామి మా అమ్మాయి. ఏరా గుమ్మడికాయకి లంగా వండి వేసినట్టుంది, ఇది అమ్మాయి అట్రా. ఒకడకండి స్వామి సిగ్గేస్తుంది. అయ్యో మార్కెట్లో జరిగింది విని చాలా కంగారు పడ్డాను. వెంటనే నేను అమ్మవారి గుడికి వెళ్ళి నీ పేరున అర్చన చేయించాను. అన్నీ సర్దుకుంటాయి. ఎందుకలా దూరంగా జరుగుతారు? విభూతి పెట్టడానికేగా వచ్చాను. ముద్దు పెట్టడానికి వచ్చానా? ముద్దు పెట్టడానిక? అమ్మా భువనా, ఏమిటి బాబు? ఆ విభూతి తీసుకుని నాకు పొయ్యండి. వాళ్ళు పుయ్యొచ్చు కానీ నేను పుయ్యకూడదా? ఈవిడ మా అమ్మ, పొయ్యొచ్చు. తను నా చెల్లెలు, పొయ్యొచ్చు. మీరు పూస్తే తప్పు కాదా? కేరా ఇందులో తప్పే ఉంది. కాబోయే భార్య కాకపోతే ఇంకెవరు పూస్తారు? కాబోయే భార్య ఈశ్వర్లు ఎవరై ఉంటుందా? నువ్వు పెట్టమ్మా. ఆగండి, ఈ ప్రేమ పెళ్లి అంతా 3 నెలల తర్వాతే. 3 రోజులకే అన్నయ్యలో ఇంత మార్పు అయితే 3 నెలల తర్వాత ఇంకేమవుతుందో అదంతా నాకు తెలీదు. నన్ను పెళ్లి చేసుకోవాలి. ఒట్టేయండి. నీకు ఈశ్వర్కి. మీరేగా ఈశ్వర్. సరే, ఆ ఈశ్వరుడికి నీకు. ఏ ఈశ్వరుడు? శనీశ్వరుడా, మహేశ్వరుడా, లోకేశ్వరుడా? సరే, నీ ఈశ్వర్కి నీకు 3 నెలల తర్వాత పెళ్లి. ఇది బొట్టు. అది సరే గాని అర్చన ఎవరి పేరు చేయమంటారు? అబ్బాయి పేరుని చేయండి. బాబు ఈశ్వర్, గోత్రనామాలు చెప్పిన ఆయన అర్చన చేసేస్తాను. గోత్రనామాలనేవి కేవలం మనుషులకే, ఆ దేవుడికి అంతా సమానమే. దయించి అర్చన దేవుడి పేరు మీద చేయండి. ఆహా, చూసావా అమ్మా, చూసావా? ఆ స్వామీజీ దయ వల్ల ఈశ్వర్ ఎంత మారిపోయాడు. అవునవును, చాలా మారిపోయాడు. మీరు వెళ్ళి అర్చన సంగతి చూడండి, వెళ్ళండి. సరేనమ్మా. ఓం శివాయ నమః. ఒట్టి వాగుడు నీ కూతుర్నే కదా. ఏంటన్నా, గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా ఏంటి? అయ్యా బయటకి వాళ్ళెంత రెచ్చగొట్టినా నువ్వేం మాట్లాడుకున్నాయనా? లోపలికి పో, లోపలికి. అందరి దగ్గర చెప్పులు తీసుకుని టోకన్లు ఇవ్వు. రాయ్. ఏమండి 420 ఇందా. మేము లోపలికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు మా చెప్పులకి నీదే బాధ్యత. తీసుకో, తీసుకో నాన్న. బయటకు రా అన్నయ్య. రా అన్నయ్య. ఎందుకమ్మా? ఏమన్నయ్యా, నీకు ఇది అసహ్యంగా లేదు, అవమానంగా లేదు? అడ్డమైన వాడు చెప్పులు తీసి లోపల పెడుతున్నా. బయటకు రా అన్నయ్య. ఇలా చూడమ్మా, ఇంతవరకు ఇక్కడ ఒకడు ఉండేవాడే, వాడు మనిషే కదా, వాడు ఇదే పనిగా చేశాడు. ఇది నాకు అసహ్యం అనిపించట్లేదమ్మా. ఇప్పుడు సంతోషమేగా? ఇప్పుడు నీకు సంతోషమేగా? ఈ సీన్ ఇక్కడే ఉండి కళ్ళారా చూసి ఆనందించురా. నేను వెళ్తున్నాను. రాయ్,
చెప్పులు తీసుకోండిరా. బయటికి రా. నా కాళ్ళకు తొడుగు. నువ్వు తొడుగుతావా లేక మీ అమ్మని తొడగమంటావా? తొడగరా. బాధపడుతున్నావా బాబు? తల్లి కావాలంటే పురిటి నొప్పులు భరించాలి కదమ్మా. మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు. పదమ్మ వెళదాం. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. ఈ స్వామీజీ అచ్చం మీ అబ్బాయిలానే ఉన్నారు. ఈవిడే మీ అబ్బాయి లవరా? ఎలా స్వామి కరెక్ట్ గా చెప్పేశారు? అదే శివశక్తి. మీరు బాగా మారిపోయాడు స్వామి. పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు. ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు. నిజమా? చాలా సంతోషం. పెళ్ళి ఒక 3 నెలల తర్వాత పెట్టుకోండి. అప్పుడే అందరికీ మంచిదనుకుంటాను. ఈయన చెప్పిన మాటల్ని అలాగే చెప్పేశారు మీరు. ఓ, ఆయన అలాగే చెప్పారా? అవును. ఆయన జ్ఞాని. శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని. ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని. అది సరే కాని నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా పెళ్లినెందుకు 3 నెలలు వాయిదా వేశారు? అప్పుడే గురువు ఇల్లు మారుతాడు. అంతలో ఈయన మారిపోతారే? ఆయన మారడం గురించేగా చెప్తున్నాను. నాకేమీ అర్థం కావట్లేదు స్వామి. అది ఆధ్యాత్మికం. నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు. భక్త, మీతో కాస్త విడిగా మాట్లాడాలి. లోపలికి వస్తారా? ఏమిటి స్వామీజీ, మ్యాటర్ అది ఎలా సాగుతోంది? అంత సక్రమంగానే సాగుతోంది. 3 నెలల తర్వాత నువ్వు వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఇలా చూడండి, జీవితం అన్నది గాలి లాంటిది. ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరుగాలి మాత్రమే. ఇంకా చలిగాలి, కొండగాలి, పిల్లగాలి, వడగాలి, ఈదురుగాలి, సుడిగాలి అని ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. త్వరగా రండ్రా. పోనీరా, తొందరగా పోనీ. నీకు చెప్పేది త్వరగా పోనీ. త్వరగా పోనీరా. ఎవరు కావాలి? నువ్వేనే రాలే.
రారా బ్రోకరు, నేను రిలీజ్ అయిన వెంటనే నిన్నే వెతుకుండాల్సిందే, కానీ నీ చెల్లెలికి పెళ్లి కొడుకుని వెతికారా? రేయ్, నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా, ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను. దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా? రేయ్, తీసుకురండి రా పెళ్లి కొడుకుని. చూడలే, ఏ వల్లుడు రెడీయా? తల్లి కొడుకులిద్దరూ దీన్ని ఆశీర్వదించండి. ఒక నిమిషం ఇలా చూడండి, నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. దయించి నా చెల్లెని వదిలేసేయండి. ఏంట్రా బోడి డైలాగులు కొడుతున్నా? ఈశ్వర్, ఆ రోజు రెచ్చిపోయావు, ఈ రోజు ఏం తగ్గిపోయావు? రేయ్ రారా, నా మీదికి రారా. ఏంట్రా చిరుత బిత్తరపోతోంది? చెయ్యతురా, మీదికి రారా, రారా. పెళ్లి కూతురా రావే. ఏమిట్రా అలా చూస్తా? వెళ్ళి దాన్ని కాపాడు. రేయ్ కట్టా తాళే. నేను చెప్పేది వినండి, ఇది తన జీవితం. దండించదలుచుకుంటే నన్ను దండించండి, తననే చేయక. తిరునాళ్లలో తప్పిపోయిన వాళ్ళ చూపేంట్రా? రారా, రేయ్ దమ్ముంటే రారా, వీధికి రారా, మగడు వచ్చి రారా. ఏంటి అన్నయ్య? ఈశ్వర్, నీకేం కాలేదు? ఈశ్వర్, ఏమిట్రా అలా చూస్తావు? ఎందుకురా తొన్నులు తిని చేస్తావు? వాడిని కొట్టవా? నీ చెల్లెలు వాడి నుంచి కాపాడవా? నువ్వేమన్నా సాములేరువా? చెప్పరా, నువ్వేమన్నా సాములేరువా? ఏరా, అవమానం భరించలేక నిప్పంటించుకుని చావబోతున్నావా? అంటించుకోరా, ధైర్యం ఉంటే కాల్చుకోరా. ఆ అగ్ని సాక్షిగా నీ చెల్లెలి పెళ్లి జరుగుతుందిరా. రై కాల్చుకోరా. రై చూస్తావేంట్రా, కాల్చుకో. నాకు నా ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం. వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరుదిని వెళ్ళిపోమని చెప్పు, లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిదవుతావు. ఆగండ్రా, పొండ్రా, పొండ్రా, పొండ్రా. ఇలా చూడు, మంచివాడి కోపం వస్తే ఒంటికి మంచిది కాదు, చెడ్డవాడి కోపం వస్తే ఊరికి మంచిది కాదు. మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు.
ఇదే మనకు ప్రసాదం స్వామి, బాగా తినండి స్వామి. ఏ మావా తిండు మావా. ఏంటి మావా? హలో సామె, ఎవరు సామె? నేను కోట్లింగాన్ని మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావురా? ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన విఐపీలతో కలిసి నవకాయ పిండి వంటలతో విందు భోజనం చేస్తున్నాను రా. నేను ఒక స్వీట్ ఇస్తాను, అది కూడా పెట్టుకుని తిను. ఇక అదొక్కటే బాకీ, అది కూడా పెట్టాయి. ఇక ఎమ్మెల్యే గారి గురించి భయపడక్కర్లేదు. వాడి గోరు తగిలిందనుకో వేలు ఉండదు, వాడి వేలు తగిలిందనుకో చెయ్యే ఉండదు, వాడి చెయ్యి తగిలిందనుకో. ఈ మందులో చేరినప్పుడే నాకు తెలుసు పంచి డైలాగులు వస్తాయని. బయటకు రారా. మన ఈశ్వర్ పాత ఈశ్వర్ లా విశ్వరూపం చూపించాడు. ఆ వీరభద్రం గాడిని తన్ని ఊరు నుంచి తరివేశాడు. ఆ గ్రూప్ లో వదిలేసి మన గ్రూప్ వచ్చారా? సామే ఆ కిందకు లాగేశారు సామే. అరే సామే, మనిషికి ఇప్పుడు ఒకేలాంటి భోజనం దొరకదా? వెజ్ బిర్యానీ దొరుకుద్దే, చికెన్ బిర్యానీ దొరుకుద్ది, మటన్ బిర్యానీ దొరుకుద్ది, సద్దనము దొరుకుద్ది. స్వామి పంచ డైలాగ్ తో పంచర్ చేయకండి స్వామి, త్వరగా ఏం చెప్పండి స్వామి, ఆకలితో ఎంచేస్తుందండి. రే పంచి డైలాగులు మీ దాకా వచ్చేసినాయి. సరే పర్వాలేదు, ఈ రాత్రికి మీ అందరికి బిర్యానీ. మాకు బిర్యానీ పెడతారు స్వామి, చల్లగా ఉండాలి స్వామి. లాగించో నాటుకోటి బిర్యానీ, కళ్ళు కొట్టి సిందులేద్దాం, కౌసు పెట్టానంచుకుందాం, కళ్ళు కొట్టి సిందులేద్దాం, కౌసు పెట్టానంచుకుందాం, లేకుండా ఒక్కటిగా బతుకుతున్నాం. లాగించో నాటుకోటి బిర్యానీ, అరే లాగించో నాటుకోటి బిర్యానీ, కళ్ళు కొట్టి చిందులేద్దాం, కళ్ళు కొట్టి సిందులేద్దాం, కౌసు పెట్టానంచుకుందాం, సీపు చింత లేకుండా ఒక్కటిగా బతుకుతున్నాం. నాటుకోటి బిర్యానీ ఆదరింది సామే, దేవుడు సల్లగా చూడాలి సామే, సల్లగా ఉండాలి సామే, నూరేళ్ళు బతకలి సామే. బుద్ధి ఉందంట్రా? ఎమ్మెల్యే కారు వస్తా ఉంటే నడు రోడ్లో నుంచి డాన్స్ ఆడుతా ఉంటారు. ఎవడ్రా ఎమ్మెల్యే? ఏప్రిల్ 10 ఓట్ల తేడాతో గెలిచిన వాడు ఎమ్మెల్యేట్రా? నేను మట్టుకు అలా గెలుతుంటే నడి రోడ్లో నిలబడి 4 పీకులు చచ్చుండేవాడు. వాడు నికార్సైన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమనరా. 10,000 ఓట్ల తేడాతో గెలిచి చూపిస్తా. మా ఈశ్వర్ ఇంతకు ముందులా లేదు. ఇక్కడ దెబ్బ పడితే గోల్కొండ అబ్బా అనాలరా. ఏంటో తుపాకీ చూపిస్తావు? బండెక్కండ్రా. ఏంటన్నయ్య వాడు అలా పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే వచ్చి బండెక్కమంటావేంటి? పిచ్చోడు అలాగే మాట్లాడతాడు. ఎక్కండ్రా, ఎక్కండ్రా బండి. రే పదండ్రా, బండెక్కండి. పోరా రే. స్వామి ఏందయ్యా తుపాకీలో గుళ్ళు లేవండి. ఇంకా నయం, వాళ్ళున్నప్పుడు చెప్పలేదు. చెప్పుంటే నేనుండేవాడిని కాదు. నిజమే స్వామి. రండి శివలింగం గారు రండి. రాజకీయ నాయకుడంటే ఈ ఎలక్షన్ లో నించుని ఓట్లడిగి గెలవడం మాత్రమే కాదు, ఎత్తులు పై ఎత్తులు ఎన్నో ఉంటాయి. అందులో ఒక ఎత్తే ఈ ఎత్తు.
ఎలక్షన్స్ లో నిలబడి ఓడిపోయినందువల్ల నీకు మెంటల్ ఎక్కి ఇది ఇంకో ఎత్తు. దీని తర్వాత ఇంకో ఎత్తుంది, అది కూడా విను. రాయ్, ఊళ్ళో ఏంట్రా విశేషం? బాబాయ్ కూతురికి ఓణీల ఫంక్షన్ జరుగుతుందన్నా. నువ్వు తిన్నగా ఇంటికి వెళ్తున్నావు, మెంటల్ గానే వెళ్తున్నావు. ఊరంతా నువ్వు మెంటల్ అని నమ్మాలి. అక్కడ ఏ అమ్మాయికి అయితే ఫంక్షన్ జరుగుతుందో ఆ అమ్మాయిని నువ్వు గట్టిగా కౌగలించుకుని ముద్దులిస్తున్నావు. ఇవ్వలేదనుకో, వీడికి అమ్ముండదు. రై, నిప్పట్టించట్రా. వీళ్ళనేం చేయకండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ ఎపిసోడ్కి నేనే డైరెక్టర్. యాక్టింగ్ అవార్డు వచ్చే లెవెల్కి ఉండాలి. నేను చెప్పినట్టు నువ్వు చేయలేదో తిరిగి వచ్చేసరికి ఇక్కడ బూడిదే ఉంటుంది. పో. రాయ్ అన్నయ్య, మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి పబ్లిక్ లా కలిసి వాడిని లేపేయండి. ఒక ఎమ్మెల్యేని ఇక్కడికి వస్తే చూసి చూడనట్టు ఊరుకుంటారా? ఈ ఏరియా ఎమ్మెల్యేని వస్తే ఒక పోస్టర్ లేదు, ఒక కట్అవుట్ లేదు, ఒక వినయ్ లేదు, ఒక శాల్వా లేదు, ఒక పూల మాల కూడా లేదు. ఏంటే ఎన్నికల్లో ఓడిపోయి పిచ్చాడైపోయినట్టున్నాడు. ఒబామా గారు పిలిచారు, నేను వెళ్ళలేదు. మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ ఫంక్షన్ కి పిలిచారు, వెళ్ళలేదు. మీకు గౌరవం ఇచ్చిందని ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రా ఫంక్షన్ చేసేది. ఏమే, వీడికి ఎన్నికలు అవసరం అంటే చూడు, పిచ్చి బాగా ముద్రిపోయింది. అయ్యో, హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 4. హలో హలో హలో. ఈ మహాసభకి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. పుష్పవతి అయిన కారణంగా మహాత్మా గాంధీ గారిని నేను కలిశాను. అప్పుడు ఆయన ఏమన్నారు? అమావాస్య వ్రతం, శుక్రవార వ్రతం, ఆషాఢ వ్రతం, మాఘశ్రావణ వగైరా వ్రతాలన్నీ నియమనిష్టలతో బాగా ఆచరించి దేశానికి స్వతంత్రం సంపాదించాలని చెప్పారు. మామూలుగా బెంచ్ కారులో తిరిగే నేను ఈ రోజు కాలినడకన వచ్చాను. దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఈ ఫంక్షన్ కి ఎందుకు వచ్చాను రా అని నా మీద నాకే కోపంగా ఉంది. ఏసీ కూడా లేదు. విందు భోజనం పెట్టారా? వాటర్ అయినా కొనిచ్చారా? కనీసం కూల్ డ్రింక్ అయినా ఇచ్చారా? ఏదో సన్నాసులారా, మీరు పిలిచారని వచ్చారు చూడండి, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నేను ఒక నికార్సైన రాజకీయవేత్తని. వంశపారంపర్యంగా దేశానికి సేవ చేస్తున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి. నన్ను ఓడించేందుకు ఇక్కడ కుట్ర జరుగుతోంది. నాకు ఎదురుగా నిలబెట్టి లొల్లి చేస్తున్నారు ఇక్కడ రాజకీయ. ఎవరా మీరు? హలో హలో. అన్న చెప్పినట్టుగానే అంత సక్రమంగా చేశాను కదా, మరి ఎందుకు కొడుతున్నారు? నేను కూడా అన్నయ్య చెప్పినట్టుగా చేయాలిగా మరి.
ఈశ్వర్ శివ 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 ఏమైందిరా? ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. హలో ఈశ్వర్, నా చావు గురించి దిగులు పట్టలేదు. ఆ ఎమ్మెల్యే నన్ను పిచ్చివాడి చేసి హత్య చేశాడు. అన్నిటికీ కారణం ఎమ్మెల్యేనే. నా భార్య బిడ్డలు ఎత్తుకెళ్ళి చెల్లెలంటే అమ్మాయికి నా చేత ముద్దు పెట్టించాడు. ఇప్పుడు ఆ పాప కూడా మూట కట్టుకున్నాను. ఈశ్వర్, ఇది కలికాలం. 2 కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉండకు. దుర్మార్గం నశించాలంటే నువ్వు త్రినేత్రుడివి కావాలి. త్రినేత్రుడివి కావాలి. శివ ఏంటయ్యా ఇక్కడ ఏం జరిగింది? నమస్కారం అండి. ఈ ఊళ్ళో రామయ్య కూతురు ఓణీల ఫంక్షన్ అయిందండి. ఆ ఫంక్షన్ లో పెద్ద మనిషి అయిన అమ్మాయిని పిచ్చాడు చేర్చడానికి వచ్చాడండి. అది చూసిన అక్కడ జనానికి కోపం వచ్చి కొట్టేసరికి పాపం చచ్చిపోయాడండి. దండాలయ్య గారు, అక్కడున్న జనం కాపాడకపోయింటే పాపం అమ్మాయి బతుకు నాశనం అయిపోయిండేది. సార్ నమస్కారం అండి. ఆ పిల్లని కాపాడడానికి జనానికి ఎంతకంటే మార్గం తెలియలేదండి. అయ్యా అయ్యా నమ్మకండి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నా భర్తను చంపింది చుట్టుపక్కల జనం కాదయ్యా, అన్యాయంగా వీళ్ళే కొట్టి చంపేశారయ్యా. ఆయన పిచ్చివారు కాదయ్యా. మొగుడు తెచ్చిపోయేసరికి పాపం ఈ పిచ్చి తల్లికి పిచ్చి ఎక్కింది ఇన్స్పెక్టర్ గారు. మీరు కరెక్ట్ గా చెప్పారండి. ఆడు పిచ్చాడా కాదని ఈ చుట్టుపక్కల జనాన్ని అడిగి తెలుసుకోండి, లేదా ఫంక్షన్ జరిగిన చోట అమ్మాయి బంధువులను అడిగి తెలుసుకోండి. వీళ్ళని నమ్మకండి అయ్యా. ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే జనం చూస్తూ ఊరుకుంటారండి. సార్, వీడిని నమ్మకండి, అబద్ధాలు చెప్తున్నాడు. వీడు 4-5 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. వీడిని చూడండి సార్, 2 ఏళ్ళు జైల్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చాడు. సార్, వీళ్ళందరూ ఎమ్మెల్యే మనుషులు. అతన్ని చంపింది వీళ్ళే, నేను నా కళ్ళారా చూశాను. సార్, నాదొక చిన్న సందేహం. ప్రజాసేవే జయంగా బతుకుతున్న ఎమ్మెల్యే గారి మనుషులు అయిన మేము ప్రజలం కాదా అండి? మీరే చెప్పండి. ఇక్కడ ఎవరయ్యా ఈశ్వర్? నువ్వేనా ఈశ్వర్? అవును. నువ్వేనా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది? సరే, నువ్వు నిజం చెప్పు, ఇక్కడ ఏం జరిగింది? చనిపోయిన శివలింగం నా ఫ్రెండే. ఆ ఎమ్మెల్యే భుజంగం ఇది వాడి మరణ వాంగ్మూలం. ఇప్పుడు చెప్పింది ఇలాగే స్టేషన్కి వచ్చి చెప్తావా? చెప్తాను. ఏమా నువ్వు? స్టేషన్ లోనే కాదు, కోర్టులో కూడా చెప్తాను. ఇద్దరు స్టేషన్ రండి. అందరిని అరెస్ట్ చేసి బండి ఎక్కించు. ఓకే సార్. ఏ ఆధారం లేకుండా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆధారం గీధారం అన్నావంటే తాట తీస్తా. ఏంటి చూద్దాం. నాకేదో చెప్తావా? ఆ అమ్మాయి చెప్పింది నిజమని ప్రూవ్ అయిందో ఏ కీలు కాకీలు విరిచేస్తాను. జాగ్రత్త. నాకేదో చెప్తాను, ఒళ్ళో పొడి చేస్తాను. పోనివయ్యా. దిగండి.
ఎక్కడో చూసినట్టుందే. అన్నయ్య అది మన ఈశ్వర అన్నయ్య. అరే మతి మరుపు మరీ ఎక్కువైపోతోందిరా. రారా రా. రే ఇన్స్పెక్టర్, తీసుకున్న డబ్బుకి కష్టపడి పనిచేసింది చాలు గాని ఇక బయలుదేరు. ఎక్కడికి బయలుదేరమంటారు? రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం పెద్ద విషయమే కాదు, మామూలు విషయమే. ఎదుటివాడు నోరు తెరిచడితే దానికి సమాధానం చెప్పడం ఆనాటి రాజకీయం. అసలు వాడిని నోరే తెరవనివ్వకుండా కట్టి కొట్టి తొక్కేయడం ఈనాటి రాజకీయం. ఏమంటున్నావు? అదిగో చూడండి, నడి వీధిలో పట్ట పగలు పబ్లిక్ గా ఈ కోడి పుంజు మీ గురించి కూస్తున్నాయి. ఇలా వీధికో కోడి మీ గురించి కారు కూతలు కూస్తుంటే ఎలా మీరు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవుల్ని పొందగలరు? ఇలా చూడండి, ఈ 2 కోళ్ళని మీకు అప్పగించేశాను. వీటితో మీరు జింజర్ చికెన్ చేసుకున్నా సరే, చిల్లీ చికెన్ చేసుకున్నా సరే, చికెన్ 65 చేసుకున్నా సరే, లేక చక్కగా వేపుకు తిన్నా సరే, అది మీ ఇష్టం. నీ డ్యూటీ నువ్వు చేసావు, నా డ్యూటీ మిగిలింది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. పడితే చచ్చిన పాముని జాలితో వదిలేస్తే గాలి పీల్చుకుని బుస్సు బుస్సుమని బుసలు కొడుతున్నావా? రే, జనానికి ఓట్లేయడం మాత్రమే తెలుసు, కానీ నాలాంటి వాళ్ళకి చట్టంలో బొక్కలు పెట్టడం కూడా తెలుసు. అందులో ఒకదాని గురించి చెప్తాను, విను. ప్రజలు గుమిగూడి ఒక పిచ్చాన్ని కొట్టి చంపిన కేసు లేదు, ఒక పిచ్చోడు ఒక అమ్మాయిని చెరిచిన కేసు లేదు. రేయ్ అన్నయ్య, ఇక్కడెవర్రా పిచ్చోడు? నేనే పిచ్చాడే, నేనే పిచ్చాడే, నేనే పిచ్చాడే, నేనే పిచ్చోడే, నేనే పిచ్చాడే, నేనే పిచ్చోడే, నేనే పిచ్చాడే, నేనే పిచ్చాడే, నేనే పిచ్చాడే. అన్నా అన్నా, నేనే పిచ్చాడే, నేనే పిచ్చాడే. నువ్వేరా పిచ్చోడు? వెళ్ళు, వెళ్ళి నా పేరు నిలబెట్టు. పోరా.
హాస్పిటల్ తీసుకెళ్తా ఏంటి మేమున్నామా? నాకు తెలియదండి. ఏంటి బొట్టి బోర్డు మాత్రమే ఉంది? ఎక్కడే డాక్టర్ సింగమలై? టైం ఏంటి, ఇప్పుడు వచ్చేస్తారు. అడు చూడు. వెంటనే ఆ డాక్టర్ని రమ్మని చెప్పు, లేదా నువ్వు ఇక్కడే చేస్తావు. ఫోన్ చేయవే. చేస్తాను. ఫోన్ చేయి. చేస్తాను. మనమే యువ సైనికులం, ఎదురొస్తే సంహారం కదరా. కదరా నమ్ములున్న మగాడెవడురా, మన నమ్మకానికి సాగరా. నమ్ములున్న మగాడెవడు. ఏంటి ఇక్కడ ఫోన్ చేస్తే వాడు ఎవరి చేతుల్లో పాట వస్తోంది? ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లో కాక నీ ఫోన్ పాట వస్తుందా? రేయ్ బండి చెప్పరా. ఎవర్రా నువ్వు? రామ్ కుమార్, డాక్టర్ రామ్ కుమార్. ఏ డాక్టర్, మా అన్నయ్యని ఇక్కడ అడ్మిట్ చేస్తాను. నువ్వు ఆయన బతికిస్తున్నావు, లేదా నువ్వు చచ్చిపోతావు. బెదిరిస్తే పంజరడానికి ఇది దారి దోపిడీ కాదు, రాజకీయం అంతకన్నా కాదు, వైద్యం రా. ఇక్కడ నీ కత్తికి వీడి కత్తికి ఏ కత్తికి పవర్ లేదు, నా కత్తికే పవర్ ఉంది. ఇక్కడ నేను కత్తి ఉపయోగిస్తేనే మీ అన్నయ్య బతుకుతాడు, లేదా కన్ను మూస్తాడు. మీ ఎమ్మెల్యే కన్ను ముయ్యాలా లేక కన్ను తెరవాలా? నీ తాటాకు చప్పుళ్ళన్నీ పబ్లిక్ లోను పోలీస్ స్టేషన్ లోను పెట్టుకో. ఇది హాస్పిటల్, దేవుడుండే చోటు, దేవుణ్ణి నమ్ముకుని మేం బతికే చోటు. నువ్వు అరిచి కేకలేసావనుకో, మీ అన్న సావు కేక పెడతాడు. అందరూ దూరంగా నుంచోండి, నేను నా డ్యూటీ చేయాలి. హలో, మా అన్నయ్య బతికి తీరాలి. ట్రీట్మెంటే నా చేతుల్లో ఉంది, ముగింపు ఆయన చేతుల్లో ఉంది. మరి నీ చేతిలో ఏముందయ్యా? నమ్మకం ఉంది. మనమే యువ సైనికులం, ఎదురొస్తే సంహారం కదరా. ఏరా, వాణ్ణి చంపేశారా? లేదనయ్యా. ఎక్కడే ఈశ్వర్? తెలీదు. ఈశ్వర్ ఎక్కడ? మర్యాదగా చెప్పు, వాడు ఎక్కడున్నాడు చెప్పు. చెప్పరా, చెప్పు, వాడు ఎక్కడున్నాడు? చెప్పలేదు నీ ప్రాణం తీస్తా. చెప్పవే, ఎక్కడే వాడు? చెప్పు, చెప్పరా, చెప్పు. ఎక్కడికి వెళ్ళాడు ఈశ్వర్? ఈ ఊరు వదిలే పారిపోయాడా? చెప్పరా.
ఎక్కడే తెలీదు. ఆయన ఊళ్ళో లేరు. ఏయ్! కోపం వస్తే కుళ్ళబొడిచేవాణ్ణి. ఇప్పుడు దెబ్బ తినున్నాను. వాడెక్కడున్నా ప్రాణాలతో వదలనే. ఎందుకురా మనం అసలు ఏం తప్పు చేసామని మనం ఎందుకురా ఇలా దాక్కోవాలి? ఇంట్లోనూ ఉండలేకపోతున్నాం, ఊళ్ళోనూ ఉండలేకపోతున్నాం. ఏం బతుకురా ఇది? చిల్ల చూడు, మనం ఇక్కడున్నా ప్రమాదమే. మాట్లాడకుండా బెంగళూరులో ఉన్న మీ మావ ఇంటికి వెళ్ళిపోదాం. ఆ ఈశ్వరుని మేం వేడుకునే కంటే మీరు వేడుకుంటే ఆ దేవుడు కరుణిస్తాడు. దయచేసి ప్రార్థించండి స్వామి. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరుకి. వద్దు, ఈ మండపంలోనే ఉండండి. పర్వాలేదు స్వామి. చెప్తున్నాను కదా. గోపాల్ స్వామి, వీళ్ళు ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయి. అలాగే స్వామి. ఓ రండమ్మా, రండి. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎక్కడికి? ఇంకెక్కడికి వెళతారు? గుడికే. బయలుదేరండి. మన ఒప్పందం ప్రకారం ఇంకా 1 నెల గడువు ఉంది. అది పూర్తయ్యాక వెళతాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆలోగా వాళ్ళు మిమ్మల్ని చంపి కాల్చి బూడిచ్చేసి విభూతిగా పూసుకుంటారు. ఇలా చూడు, నోటి మాటకి నీకు విలువ లేకపోవచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి మంత్రాలు నేర్చుకుని వేదాలు వర్లించి ఆ దేవుణ్ణి నమ్ముకుని గుళ్ళోనే పెరిగిన వాణ్ణి. నాకు నా ప్రాణం కన్నా ఇచ్చిన మాట ముఖ్యం. నువ్వేగా అన్నావు సమాజాన్ని అర్థం చేసుకోమని. అర్థం చేసుకోనివ్వు. ఇంకా ఏం అర్థం చేసుకుంటారు? ఊళ్ళో రౌడీసం చూశారుగా, ప్రజలకి సేవ చేయాల్సిన రాజకీయ నాయకుడిని చూశారుగా, అంతెందుకు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుని చూశారు కదా. అది వదిలేయండి. అహింస 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 అన్నారు కదా. మీ పరిస్థితి ఏమైంది? అజ్ఞాతంలో జీవిస్తున్నారు. నేనేమి అజ్ఞాతంలో జీవించడం లేదు. మీ అమ్మకి చెల్లెలకి ఈ ఊళ్ళో ఉంటే ఏమాత్రం భద్రత లేదు. వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇకపై ఆ ఎమ్మెల్యేని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను. ఆ ఎమ్మెల్యే వెతుకుతున్నది, చంపాలనుకున్నది ఈ స్వామీజీని కాదు, ఈ ఈశ్వర్ని. అది నా సమస్య, నేను చూసుకుంటాను. అది పాత సమస్య. ఈ రోజు ఎమ్మెల్యేని చచ్చెట్టు కొట్టి వచ్చింది నేను. ఈ సమస్యలో నాకు భాగం ఉంది. ఏది ఏమైనా వాళ్ళు గనక మిమ్మల్ని చంపేశారంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వే కాదు, నేను పూజించే ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా ఇక్కడి నుంచి నేను వెళ్ళను. నువ్విక్కడుంటే లేనిపోని గొడవలు వస్తాయి. ముందు నువ్వు గుడికి వెళ్ళు. ఇంకా మీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఆగండి. అంటే ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నది మీరు కదా? అదంతా తర్వాత చెప్తాను. రా. ఆ ఎమ్మెల్యే భుజంగా ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ఆ స్వామీజీ గుడికి వెళ్లరు. వాడికి కావాల్సింది నేనే కదా. నేను ఇక్కడే ఉన్నానని ఫోన్ చేయి. నేను నిర్ణయించుకున్నాను, ఇదే వాడికి ఆఖరి రోజు. రాయ్, పట్టుకోండి రావండి.
కాల్చేయండి. ఏమైంది? రింగ్ అవుతుంది. హలో హలో, నేను మాలతిని మాట్లాడుతున్నా. మీరు వెతుకుతున్న ఈశ్వర్ ఏటొడ్డున మండపంలో ఉన్నారు. త్వరగా రండి. ఏమే నా చెవిలోనే పువ్వులు పెడతావా? ఇక్కడ రకరకాల టపాకాయలు బాంబులు పేలుతున్న చప్పుడు వింటున్నావా? వాటిలో నీ లవర్ చావు కేకలు విన్నావా? కొరివి పెట్టా, చిత్తి రగులుతోంది. ఈరోజే నాకు అసలైన దీపావళి. వచ్చి పాలు పోసి చితాభస్మాన్ని తీసుకెళ్ళి. బెస్ట్ ఆఫ్ లక్. ఏమన్నాడు? ఆ దుర్మార్గుడు స్వామీజీని చంపేశాడు. అన్నయ్య, నువ్వు పెట్టిన మంటల్లో వాడు మలమల మాడి గుప్పిడి బూడిదైపోయి ఉంటాడు. చంపి పారేయండి.
స్వామీజీ చూసావా, స్వామీజీ చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఏం స్వామీజీ, మళ్ళీ గుడికే వెళ్ళిపోతున్నారా? లేదు, ఈ ఊళ్ళో సమస్యలు ఉన్నట్టే ప్రతి ఊళ్ళోనూ ఏవో సమస్యలుంటాయి. ఈ ఊళ్ళో నువ్వున్నావు, మిగతా ఊళ్ళలో నేనుంటాను. వస్తాను.